పాపిస్టి పాకిస్తాన్కి ముదునష్టపు చైనా అండగా ఉంటుందా? భారత్కి బ్రహ్మపుత్ర నీటిని రాకుండా చేస్తోందా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానం భారత్ ఇచ్చేసింది. అసలు మీకు చేతనైతే ఆ పని చేయండి చూద్దామంటూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సవాల్ చేశారు. అసలు బ్రహ్మపుత్ర నది చైనా నుంచి ప్రవహించేది 35% మాత్రమే కాగా ఇక ఆ దేశం నీటిని ఆపడమేంటి, ఆపుతుందని పాక్ జబ్బలు చర్చుకోవడం ఏంటి అంటూ హిమంత బిశ్వ శర్మ పాయింట్ టు పాయింట్ రఫాడించేశారు. పాపం ఈ దెబ్బతో రెండు దేశాలకు సౌండ్ లేదు. పాపిస్టి పాకిస్తాన్ కి ముద్దనష్టపు చైనా అండదండల. వాళ్లు చేయాల్సింది చేస్తే మనం చేసేది మనం చేస్తాం. పాకిస్తాన్ కు సింధు జలాలను ఆపుతున్నట్టే భారత్ కు బ్రహ్మపుత్ర నదీ జలాలను చైనా ఆపేస్తుందని పాకిస్తాన్ వీరాలు పలకడంపై భారత్ తిరుగులేని జవాబిచ్చింది. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ పాక్ చేస్తున్న ప్రచారంలో పసలేదని, అసలు నిజం వేరంటూ పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని బ్రేక్ చేశారు. అసలు బ్రహ్మపుత్ర నదిని ఆపడం వాళ్ల తరం కాదంటూ వాస్తవాలను ఎక్స్ లో పోస్ట్ చేశారు. పెహల్గాంలో ఉగ్రవాదుల దాడి తరువాత భారత్ వెంటనే సింధు జలాల ఒప్పందం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఆ విషయంలో వెనక్కి తగ్గలేదు. దీంతో పెదపబుద్ధుల పాకిస్తాన్ దిక్కుతోచని స్థితిలో బ్లాక్ మెయిల్ కి దిగింది. అయితే దాని ఇతర వీరాల్లానే ఇది కూడా ఎవరూ పట్టించుకోలేదు. మా దగ్గర అణుబాంబులున్నాయన్న బెదిరింపునే లెక్క చేయని భారత్ తాజా ఉడత ఊపుని ఎలా పట్టించుకుంటుంది? అందుకే హిమంత్ బిశ్వ శర్మ అసలు బ్రహ్మపుత్ర నది పుట్టుక ప్రవాహాలపై సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. అసలంటూ బ్రహ్మపుత్ర నదిలో ప్రవహించే నీరు చైనాలో వచ్చేది 30 నుంచి 35% మాత్రమే. హిమాలయాల్లోని మంచు పర్వతాలు కరగడం, టిబెట్ వర్షాలతో బ్రహ్మపుత్ర ప్రవహిస్తుంటుంది. ఆ తరువాత బ్రహ్మపుత్రలో ప్రవహించే నీరంతా భారత భూభాగంలోనిదే. భారత్లో బ్రహ్మపుత్ర నదీ జలాల ప్రవాహానికి అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, నాగాలాండ్, మేఘాలయలలో కురిసే వర్షాలే ఆధారం. పైన చైనా అడ్డుకట్ట కాదు కదా, ఆనకట్ట కట్టినా ఈ ప్రవాహాన్ని ఆపడం కుదరదు. బ్రహ్మపుత్ర నుంచి భారత్లో సుబాన్సిరి, లోహిత్, కామెంగ్, మానస్, ధన్సిరి, జియాభరాలి, కోపిలి అనే ఉపనదులు ఏర్పడతాయి. కృష్ణయి, దిగారు, కుల్సీ నదుల నీరు కూడా బ్రహ్మపుత్రలోకి ప్రవహిస్తుంటుంది. ఇదే విషయాన్ని అస్సాం సీఎం కూడా స్పష్టంగా అర్థమయ్యేలా తన పోస్ట్లో పొందుపరిచారు. అదొక్కటే కాదు, అసలంటూ చైనా ఆ పని చేస్తే అకస్మాత్తుగా వచ్చే వరదలు కూడా ఇకపై ఉండవంటూ చైనా పాకిస్తాన్ కి కంబైన్డ్ షాక్ ఇచ్చారు. చైనా ప్రాంతం నుంచి వచ్చే జలంతోనే బ్రహ్మపుత్ర మనుగడ ఆధారపడి ఉంటే అప్పుడు భారత్కి వచ్చే చిక్కుల గురించి ఆలోచించవచ్చు. కాని పరిస్థితి అలా లేదు. అంతేకాదు, బ్రహ్మపుత్ర నదీ జలాలపై ఆధారపడి భారీ ప్రాజెక్టులేం లేవు. ఇవన్నీ కాదనుకున్నా చైనా ఇంతవరకు ఈ బ్రహ్మపుత్రపై ఓపెన్ గా ఏ విషయం ప్రకటించలేదు. ఓవేళ చైనా కూడా పాకిస్తాన్ కి చేసే సాయం తన దగ్గరున్న పాత సరుకుని అంటగట్టడమే తప్ప తమ ప్రాంతంలోని నదులను ఆపి చెయ్యాలనుకోదు. అంత ఇదిగా పాకిస్తాన్, చైనా బ్రహ్మపుత్రలోని జలాలను ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు. ఇదే హిమంత బిశ్వ శర్మ ఇచ్చిన కౌంటర్లోని అసలు అర్థం.